2019లో ఒంటరి పోరాటం అన్నటువంటిది అందరి ఒత్తిడి మేరకు చంద్రబాబు నాయుడు చేసుకొచ్చారు. ఆ రోజున ఇంకేముంది, అయిపోయింది, ఇది కేంద్రం పని అయిపోయింది, అట్లాగే జగన్ పొరపాటున కూడా రాడు అన్నటువంటి ఉద్దేశంతో అందుకోసమని ఒంటరి పోరాటం అన్నట్టుది వాళ్ళందరూ కలిసి చెప్పడం, ఆయన కూడా అదే ఫాలో అయ్యారు. దాని ఇంపాక్ట్ దెబ్బతిన్నారు. ఈ దఫా కలవడానికి ప్రిపేర్ అవుతుంటే అటు వీళ్ళెవరూ కూడా, అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, ఈనాటి రామోజీరావు గారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య కుదరకూడదనినే ఆశించారు. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా కూడా బీజేపీకి వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వచ్చింది. తద్వారా చంద్రబాబు మీద ఒక రకమైన ప్రెషర్ పెడతా వచ్చింది. అయినా సరే చంద్రబాబు నాయుడు మొండిగానే ముందుకెళ్లారు. ఓ పక్కన లోకేష్కి జనసేనతో పొత్తు అనేది ఇష్టం లేదు. తర్వాత కాలంలో జనసేనతో పొత్తున్నా సరే ఎక్కువ సీట్లు ఇవ్వకూడదన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు సీట్లు కూడా పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసి తను ఇవ్వగలిగేటటువంటి మాత్రమే ఇచ్చేటటువంటి కాన్సెప్టులతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు పొత్తుల ఎత్తులలో చంద్రబాబు నాయుడు తననుకున్నది సాధించారు, అందరినీ తన దారికి తెచ్చుకున్నారు. అదే సందర్భంలో ముందుకు వెళ్ళేటటువంటిది, అంటే తను ఇంతకాలం వేసినటువంటి స్కెచ్లు, ఓ పక్కన సీఎం రమేష్ సుజనా చౌదరిని బీజేపీలోకి పంపించడం ద్వారా కావచ్చు, అట్లా కాంగ్రెస్ పార్టీలో షర్మిల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా కావచ్చు, రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఎంకరేజ్ చేయడం ద్వారా కావచ్చు, ఓవరాల్గా అన్ని వైపులా తనే ఆటాడారు. ఇన్ని ఆటల ఫలితం ఇవాళ రోజున అధికారం దిశగా సాగేటటువంటి ఒక సరికొత్తదైనటువంటి యజ్ఞం. బాబు గారు ఎవ్వరు ఏమనుకున్నా సరే తను అనుకున్నది చేసుకెళ్లేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు.